రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో నుంచి ఎనగల్బండపల్లి మరిమడ్ల మీదుగా నిజామాబాద్ జిల్లా సిరికొండకు నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బస్ సర్వీస్ను ప్రారంభించారు. దీంతో రెండు జిల్లాల మధ్య ప్రజా రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సుమారు 20 సంవత్సరాల తర్వాత ఈ మార్గంలో బస్ సర్వీస్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాప్రభుత్వంలో వేములవాడ నియోజకవర్గానికి కొత్తగా 20 బస్సులు అందించామని తెలిపారు. వేములవాడ నుంచి యాదగిరిగుట్ట, తిరుపతి, శ్రీశైలం, ముంబై వంటి ప్రాంతాలకు కూడా బస్ సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. బస్ డిపో నుండి చెందూరు మండలంలోని మరిగడ్డ మీదుగా ఎన్నిగల్ బండపల్లి నుంచి మరిమడ్ల వరకు, అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కరీంనగర్ కూడా పోవడానికి ఏర్పాటు చేసినటువంటి బస్సు సౌకర్యాన్ని ఈరోజు ఎన్నిగల్ గ్రామంలో ప్రయాణికులు ప్రజల సమక్షంలో అనేక మంది సర్పంచులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రముఖులు, ఈ రెండు గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ప్రజలే కాకుండా మండలంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరు మహిళా తల్లుల ఆధ్వర్యంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో మనం ఈ బస్సును ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో, ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు ఇప్పుడు 20 ఏళ్ల కింద ప్రైవేటు సర్వీస్ ఉన్నప్పుడు మరిగడ్డ నుంచి బండపల్లికి, బావుసాపేటకి సంబంధించి ఎన్నికల మీదకి బస్సులు వేయటివి. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఈ మండల కేంద్రానికి పోవడానికి మనకు మరిగడ్డ వరకు కూడా ఈ బస్సు సౌకర్యం రావడం ఆనందదాయకమైన మాట చెప్తున్న సందర్భంలో ఆర్టీసీని బలోపేతం చేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం రవాణా శాఖకు సంబంధించినటువంటి ప్రధానంగా ఆడతల్లుకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాక ప్రతి గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు కావాలని చెప్పని కోరిన సందర్భంలో ఇప్పుడే ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు శ్రీనివాస్ గారి మాటల్లో 20 కొత్తగా మనం అధికారులకు వచ్చిన తర్వాత రావడం జరిగిందంటే మొత్తం 60 బస్సులు ఉన్నాయి. అంతకుముందు 40 ఉన్నటువంటి సందర్భం. అంటే 20గా నూతన బస్సులు తీసుకురావడం గల కారణం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో సర్వీసులు కాలువలు నడిచిన రూట్లకు ఆర్టీసీ బస్సులు నడవలేని చెప్పగానే ఇక్కడ కొత్తపేటకు సంబంధించి కూడా మేము చిరకాలంగా ఎదురు చూస్తున్నాం. కొత్తపేటకు బస్సు వేయడంతో పాటు ఇక్కడైతే ఈ రెండు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించినట్టుగానే ఈ ప్రాంత ప్రజలకు కనెక్టివిటీని పెంచడానికి, అంటే కనెక్టివిటీ అనేది తెగిపోకుండా చూడాలంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఒకవేళ మన ప్రయాణ సౌకర్యాన్ని బస్సు సౌకర్య రూపంలో ఇచ్చినట్టయితే ఆపద సంపద కష్టం సుఖమే కాకుండా అనురాగాన్ని కూడా పెంపొందించుకునే విధంగా సమయం చెక్కినప్పుడు సొంత గ్రామం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి బాంబేకి కూడా ఒక బస్సు మనం వేసుకోవడం జరిగింది. నేను బాంబేలో తెలుగు సంస్కృతి సంబంధించిన ఒక సమావేశానికి మన తెలుగు వారు ఆహ్వానించినప్పుడు వెళ్తే మేము రైల్లో ప్రయాణం చేయడానికి వచ్చినప్పుడు నిజామాబాద్లో దిగి వస్తున్నాం, లేదంటే కొట్ల వరకు రావాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రైవేట్ బస్సులలో ఉంది. అదే ఒకవేళ మన రూట్లో బస్సు ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి నిమిత్తం వచ్చేటువంటి వాళ్లకు, మా కుటుంబాలకు కనెక్టివిటీ మళ్లీ ఈ ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పెంపొందించుకోవడానికి ఉండే విధంగా బస్సు కావాలంటే పొన్నం ప్రభాకర్ గారితో అదే రోజు వర్లీ బాంబేలో ఉన్నప్పుడు వారితో మాట్లాడి వేములవాడ నుండి చెందూర్కి, రుద్రంగి, కట్రాబు, కోట్ల మీదుగా మనం బస్సు స్టార్ట్ ఇస్తున్నాం. 1 year అయింది అనుకుంటాం. ఇప్పటికీ ఆ బస్సు నడుస్తా ఉంది. తిరుపతి పుణ్యక్షేత్రానికి, వేరే పుణ్యక్షేత్రం తిరుపతి పుణ్యక్షేత్రానికి బస్సు నడుస్తుంది.
కాళేశ్వరం పుణ్యక్షేత్రాన్ని కూడా యాదిగుట్ట పుణ్యక్షేత్రాన్ని కూడా నడుపుతున్నాం. త్వరలో బాసర కూడా వేముల నుంచి ఒక బస్సు నడపాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోతున్న క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అన్ని జిల్లాలకు కూడా కనెక్టివిటీ పెంచాలని చెప్పని రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆర్టీసీ బస్సుకు సంబంధించి నష్టాల బాటలో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొని వచ్చి కార్మిక శ్రేయస్ కోసం కూడా పనిచేస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారి మాటలు కూడా చూసినాం. మన ప్రాంతంలో ఇంకా అనేక గ్రామాలకు సంబంధించి కనెక్టివిటీ పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ నియోజకవర్గానికి సిరిసిల్ల డిపో నుంచి, వేములవాడ డిపో నుంచి, కోట్ల డిపో నుంచి, మెట్టిపేట డిపో నుంచి, జైత్యాల డిపో నుంచి ఈ వేళ నియోజకవర్గానికి బస్సుల ద్వారా ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడి ఆయా డిపోలకు నూతనంగా బస్సులు ఇవ్వాలి, మా ప్రాంత గ్రామాలకు బస్సు కనెక్టివిటీ పెంచాలన్నప్పుడు ఇక్కడ నిర్వహించినట్టే మిగతా డిపోలో కూడా బస్సులు రావడం జరిగింది. ఒడ్డాడి అనే గ్రామానికి చిరకాలంగా ఎదురు చూస్తుంటే జైత్యాల డిపో నుంచి బస్సు అయిపోయడం జరిగింది. మణిగూడెం గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా చిరకాలంగా ఎదురు చూస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా మణిగూడెం గ్రామానికి కూడా జైత్యాల నుంచి ఇచ్చేటువంటి ఏర్పడేసినాం. ఈరోజు రాజలింగంపేటకు సంబంధించి బస్సులు రకరకాల గ్రామాలలో కూడా గతంలో నడవని ప్రాంతాలకు సంబంధించి కూడా ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పగానే, ప్రయాణికులు చెప్పగానే బస్సుల సౌకర్యాన్ని పెంపొందించి కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంపొందించేటువంటి పని చేస్తా ఉన్నాం. దీంతో పాటు అంటే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రజలకు సంక్షేమాన్ని అందించే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భం మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు ఎన్నికలకు సంబంధించి ఈ గ్రామంకి వస్తే ఇక్కడ సబ్ స్టేషన్ పనులు కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో గుడి, బడి, గ్రామ పంచాయతీకి సంబంధించి రోడ్లకు సంబంధించి ఇక్కడి బ్రిడ్జి మళ్ళీ కొత్తగా మాకు పెద్ద బ్రిడ్జి కావడం. ఆ రోజుల్లో 97-98 ఇక్కడ బ్రిడ్జి 8 లక్షల రూపాయలు పెట్టుకుని మనం అప్పటికి వర్షాకాలం వచ్చిందంటే కొంచెం కాలినడకన పోయేటువంటి సందర్భంలో కూడా అప్పుడు బ్రిడ్జి నిర్మించుకుని ఇప్పుడు కూడా బ్రిడ్జి సేవలు అందిస్తుంది. కానీ దాన్ని ఇంకా బాగా చేసుకుంటే హై లెవెల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పినటువంటి మాట కూడా వస్తున్న సందర్భం. ఇక్కడ నుంచి కూడా మామిడిపల్లికి రోడ్ అడిగేది నాకు బాగా గుర్తుంది. ఇక్కడ నుంచి వెళ్లి దేవాలయం దగ్గర నుంచి